నమస్తే, నేను సావిత్రి. వెల్కమ్ టు మన ఛానల్ సావిత్రి వంటలు. ఈరోజు నేను చూపిస్తున్నాను వీటికి ఇక్కడ సింగాడా అంటారు. ఇవి నీటిలో పుడతాయి. కలువకాయలు, తామరకాయలు కూడా కాదు. ఇది ఒక జాతి సింగాడా అంటారు. దీంతో పిండి మాకు ఎండపెట్టేసిన తర్వాత పిండి దొరుకుతుంది. ఈ పిండితోటి చాలా వెరైటీలు చేసుకుంటారనమాట. ఇవి పచ్చిగా ఉండేటప్పుడు వీటి టేస్ట్ మనం ఎండాకాలంలోని మన ఆంధ్ర సైడ్ దొరుకుతాయి కదా, చలువ దుంపలు అనేసి సేమ్ అదే టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఉడకపెట్టుకొని తింటారు, పచ్చివి తినొచ్చు. తర్వాత వీటి కూర కూడా వండుకొని తింటారు. ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఇవి అనమాట ఎండబెట్టేసి దాన్ని పిండిగా ఆడించి అమ్ముతారనమాట. ఆ పిండితో చాలా వెరైటీలు చేసుకుంటారు. రొట్టి, చపాతీ, పూరి అండ్ హల్వా, బర్ఫీ అన్నీ చేస్తారనమాట. దీంతో చాలా బాగుంటుంది. ఈ పిండితో చేసుకున్న వస్తువులన్నీ చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. వాటిల్లోనే ఒక వెరైటీ నేను ఇప్పుడు బర్ఫీ చేస్తున్నాను. బర్ఫీ చేసి చూపిస్తాను. ఈ కాయ చూసారా, తొక్క తీసి చూస్తే ఇలాగ ఉంటుంది. టేస్ట్ తింటే మాత్రం సేమ్ చలవదుంప టేస్టే ఉంటుంది. చూసారు కదా, ఇలాగ ఉంటుందన్నమాట. ఈ సీజన్లోనే దొరుకుతాయి కాయలు. ఆ తర్వాత వీటిని ఎండబెట్టేసుకొని పిండిగా ఆడించుకొని ఉంచుకుంటారు అందరూ. ఈ సింగాడా ఇవి మన సైడు వాటి పేరేంటో నాకు ఒకసారి కామెంట్లో పెట్టి రాయండి. వాటికి ఏమని పిలుస్తారో, మన సైడ్ దొరుకుతాయో దొరకవో. నేనైతే ఇంతవరకు చూడలేదు ఆంధ్ర సైడ్లోని. చూసారు కదా, అదే పిండితోటి నేను ఇప్పుడు బర్ఫీ చేశాను. చాలా బాగా వస్తుంది. స్వీట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేశానో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ పిండిది సింగాడా పిండిది ఒక కప్పు తీసుకున్నాను. ఈ కప్పుతోటి అన్నీ కొలతలు అన్నమాట. ఈ కప్పుతో ఒక కప్పు సింగాడా పిండి, అదే కప్పుతోటి ఒక కప్పు పాలు, ఒక కప్పు నెయ్యి, ఒక కప్పు శనగ పలుకుల పౌడర్ ఇది,
చూసారు కదా, చక్కగా అంటుకోకుండా ట్రేకి వచ్చేసింది బర్ఫీ. సింగాడ పిండి మన సైడ్ ఒకవేళ దొరికితే మీరు ఇలాగ చేసుకోవచ్చు. లేకపోతే సింగాడ పిండి బదులు మనం శనగపిండి వేసుకొని చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది స్వీట్ శనగపిండితో కూడా. అలాగే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నమస్తే అండి, బాయ్.